నేను చంద్రమౌళి. ఈరోజు మనము ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి అధ్యయనం చేద్దాము. మరి నేషనల్ సెక్యూరిటీలో డిఫెన్స్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి శత్రు దేశమైన పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ గానీ, మిసైల్ గానీ దాడి చేసినప్పుడు యాంటీ డిఫెన్స్ మిసైల్ S-400 నిర్వీర్యం చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మల్టీ లేయర్డ్‌గా ఉంటది. మరి మొదటిగా వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్ యాంటీ డిఫెన్స్ మిసైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ S-400, బారాక్ అండ్ ఆకాష్. ఇది ఆకాష్ అనేది మన దేశంలోనే ఉత్పత్తి అయిందండి. మరి ఇక్కడ ఫైటర్ జెట్, మిసైల్, డ్రోన్, అన్‌మాన్డ్ వెహికల్స్ ఎప్పుడైతే దాడి చేస్తాయో ఈ యాంటీ డిఫెన్స్ మిసైల్స్ అనేవి నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. మరి సెకండ్ వచ్చేసి L-72. ఇది ఎయిర్ క్రాఫ్ట్ గన్. అంటే నియర్ బై ఆబ్జెక్ట్స్‌ను దాడి చేయడానికి ఉపయోగపడతాయి. మరి ఇక్కడ షిల్లిక రాడర్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వెపన్ ఇది. మరి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏదైనా ఒక మిసైల్ వచ్చినప్పుడు దాన్ని జామింగ్ గానీ, జీపీఎస్ అండ్ రేడియో కనెక్షన్ గానీ తీసివేయడం ద్వారా అది వర్క్ చేయకుండా ఉంటది. మరి ఇక్కడ వచ్చేసి మనము S-400 మిసైల్ సిస్టమ్ గురించి అధ్యయనం చేద్దాము. S-400 అనేది మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది. మనము ఇది రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాము. మరి ఏవైతే ఏరియల్ టార్గెట్స్ ఉంటాయో డ్రోన్స్ గానీ, క్రూజ్ మిసైల్స్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ S-400 అనేది రేంజ్ 400 కిలోమీటర్స్ వరకు ఉంది. మరి ఎత్తు అనేది 30 కిలోమీటర్స్. మరి ఇక్కడ 36 టార్గెట్స్‌ను ఏకకాలంలో దాడి చేస్తుంది S-400. మరి ఇండియా, ఇటు చైనా, పాకిస్తాన్‌తో బార్డర్ ఇష్యూస్ ఉండడం వల్ల S-400 అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం మే 10 తారీఖున జరిగిందిది. మరి ఇది జరిగిన 4 గంటలకు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మరి మొదటగా మనం చూసినట్టయితే పహల్గామ్ అటాక్. మరి పహల్గామ్ అటాక్‌లో అమాయకమైన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనికి కౌంటర్ యాక్ట్‌గా ఆపరేషన్ సింధూర్ అనే భారతదేశం నిర్వహించి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. మరి పాకిస్తాన్ మన మిలిటరీ బేసెస్ మీద దాడి చేయడం జరిగింది. మరి తర్వాత యాంటీ ఎయిర్ డిఫెన్స్‌ను ఉపయోగించి వీటిని నిర్వీర్యం చేశాము. మరి తర్వాత ఎయిర్ డిఫెన్స్ యూనిట్ లాహోర్‌లో దాడి చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత బాలిస్టిక్ మిసైల్స్‌ను పాకిస్తాన్ ఉపయోగించింది. మరి తర్వాత ఫతే-2 అనే బాలిస్టిక్ మిసైల్ ఢిల్లీ వైపుకు దాడి చేయడానికి ప్రయత్నించింది. మరి S-400 ఉపయోగించి హర్యానా దగ్గర నిర్వీర్యం చేయడం జరిగింది. మరి మనం బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగించి పాకిస్తాన్‌లోని న్యూక్లియర్ బేసెస్ అటాక్ చేయడం జరిగింది. మరి ఇక్కడ యుద్ధం అనేది ఒక ఊపులో వెళ్తున్నప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకిగా ఉంది. సైనిక పరంగా భారత్ చాలా బలంగా ఉంది. మరి ఎక్స్‌పర్ట్స్ ప్రకారము ఇంకొంచెం పాకిస్తాన్‌ను ప్రెషరైజ్ చేసి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ అప్పగింత లాంటివి ఫోర్సబుల్‌గా పాకిస్తాన్‌పై అప్లై చేస్తే బాగుండేది. మరి ఎండ్ రిజల్ట్ అనేది లేదు అని ఎక్స్‌పర్ట్స్ భావన. మరి భారత ప్రభుత్వం దాడికి ప్రతిదాడి అనేది ఉంటుందని ప్రకటించడం శుభ పరిణామం. థ్యాంక్ యూ అండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.